భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 6వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తాదని అందరూ భావించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ కారణాల వల్ల మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను వాయిదా వేయడం మనందరికి కూడా తెలిసిందే. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా మరో 5-6 రోజుల్లో ప్రకటించే అవకాశం. వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు చెబుతున్నారు. 4-5 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు మెగా డిఎస్సి ప్రకటించేందుకు తొలుత ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. మరోవైపు డిఎస్సిని పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. అనూహ్యంగా ప్రకటనను వాయిదా వేయడంతో డిఎస్సి అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. వాస్తవానికి నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండడంతో కాస్త ఆలస్యంగా విడుదలవుతుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 4వ తేదీ సోమవారం ఏపీ టెట్ ఫలితాలను వెల్లడించారు. 2 రోజులు వాయిదా పడిన వ్యవధిలో 6వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ సమాచారం ఇచ్చింది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల కూడా తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుపై ఎంఆర్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని, కొత్త నోటిఫికేషన్లు జారీ చేయవద్దని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మందాకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పలు అంశాలను సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీ డిఎస్సి నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అమలు అంశం కొలిక్కి రాకపోవడం, దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే వాయిదా పడింది. దీనికి మరి రిజర్వేషన్లపై స్పష్టత ఒకవైపు అయితే, మరోవైపు వయో పరిమితిలో సడలింపు అనే అంశాలు మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకిగా మారిన విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనేది లేకోకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని భావించినట్లయితే మరో 5-6 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఎస్సీ వర్గీకరణ తర్వాతే మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తే మరి డిఎస్సి నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక గత దాదాపు 6 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి మరి డిఎస్సి నోటిఫికేషన్ కు వయో పరిమితి సడలింపు కూడా భారీగా ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి మరి ఎవరైతే గత 6 సంవత్సరాలుగా మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వయో పరిమితి మీరిపోయారో అటువంటి వారికి న్యాయం జరిగే విధంగా మరి ప్రభుత్వం వయో పరిమితిలో సడలింపు ఇవ్వాలి అని ఇక్కడ పేర్కొనడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ 6వ తేదీన విడుదలవుతుంది అని భావించినప్పటికీ మరి నవంబర్ 6వ తేదీన రాకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడ్డాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరో 5 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అది కూడా మరి ప్రభుత్వం తీసుకునే, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను పాత విధానంలోనే నేరుగా కళాశాలల ఖాతాలోకి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పాత బకాయిలు 3,500 కోట్లను దశల వారీగా చెల్లిస్తామని అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ లో లోకేష్ పోస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, అవసరమైన డాక్యుమెంట్ల సమస్యతో సహా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. ఇక ఇంటర్ విద్యలో సమూల మార్పులు. వచ్చే ఏడాది నుంచి మండలానికి ఓ జూనియర్ కళాశాల, భారీ అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక. ఇంటర్ కళాశాలల్లో ఎంసెట్, జేఈఈ, నీట్ పరీక్షలకు శిక్షణ. ఈ ఏడాది ఇప్పటికే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ద్వారా మరి విద్యార్థుల యొక్క సంఖ్య కూడా భారీగా పెరిగింది.
వృత్తి విద్యా కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా బ్రిడ్జ్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఎంసెట్ జేఈ నీట్ పరీక్షలకు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, పుస్తకాలు ఎన్సీఆర్టీ నుంచి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో శిక్షణకు దూరం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో అధిక మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే. వారికి 10 స్థాయిలో మంచి మార్కులు వచ్చినా కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో చదివే స్తోమత లేక ప్రభుత్వ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్ స్థాయిలో కూడా మంచి మార్కులు సాధిస్తున్నా జాతీయ స్థాయి శిక్షణ తీసుకోలేకపోతున్నారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎంసెట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోసం 10,000 నుంచి 20,000 వరకు ఫాస్ట్ ట్రాక్ శిక్షణ కోసం వెచ్చిస్తూ వస్తోంది. ఇంత మొత్తం వెచ్చించలేక పేద విద్యార్థులు ఇటువంటి శిక్షణకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే శిక్షణ వారికి ఎంతో ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు ఎంపిక ఇలా. ఇంటర్ చదివే విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, జేఈ శిక్షణ కోసం ప్రత్యేక పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఈ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ విద్యార్థులకు ప్రముఖ కార్పొరేట్ సంస్థ నారాయణ కళాశాల సహకారంతో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ కళాశాల రూపొందించిన మెటీరియల్ తో పాటు అనేక మాక్ టెస్టులు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాలలోనే దశల వారీగా శిక్షణ ఇచ్చి పరీక్షలకు సన్నద్ధం చేస్తారు. ఇదిలా ఉంటే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవసరమైన విధి విధానాలు ఇంకా రాలేదని, సంక్రాంతి సెలవుల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఇంటర్ విద్యలో సమూల మార్పులను ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం చూడవచ్చు. ఇక జేఈ మెయిన్ విద్యార్థులకు ఊరట. సర్టిఫికెట్లు, ఆధార్లో పేర్లు తేడా ఉన్న దరఖాస్తు స్వీకరణ. జేఈ మెయిన్స్ కు దరఖాస్తు చేసుకునే విషయంలో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పేర్ల తేడా విషయంలో ఊరట కలిగించింది. మొదట 10వ తరగతి లేదా ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులపై పేర్లలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తును స్వీకరించలేదు. విద్యా ధ్రువపత్రాలపై ఇంటి పేరు పూర్తిగా ఉండి ఆధార్లో సంక్లిప్త రూపంలో ఉన్న దరఖాస్తు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దాంతో స్పందించిన ఎన్టీఏ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసింది. పేర్లు మిస్ మ్యాచ్ అయినట్లు చూపితే ఆ విండోను మూసివేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుందని, అప్పుడు ఆధార్ కార్డ్ పై ఉన్న వివరాలు నమోదు చేస్తే చాలని బుధవారం ఎన్టీఏ స్పష్టం చేసింది. సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ పై ఉన్న 2 పేర్లను పరిగణంలోకి తీసుకుని దరఖాస్తు స్వీకరిస్తామని మరి ఎన్టీఏ తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక విద్యాశాఖలో ఏడీ, జేడీల బదిలీలు. ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా కృష్ణారెడ్డి, పరీక్షల విభాగం డైరెక్టర్ గా శ్రీనివాసులు రెడ్డి. పాఠశాల విద్యాశాఖలో అడిషనల్ జాయింట్ డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన జీవో 463ని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం విడుదల చేశారు. మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ జేడీ ఎంవి కృష్ణారెడ్డిని ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా నియమించింది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా ఉన్న ప్రతాప్ రెడ్డిని వయోజన విద్య జేడీగా నియమించింది. సమగ్ర శిక్ష ఎస్పీడీ కేవి శ్రీనివాసులు రెడ్డిని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ గా నియమించింది. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ దేవానంద్ రెడ్డిని కేజీబీవీ కార్యదర్శిగా నియమించింది. గత ప్రభుత్వంలో జరిగిన టీచర్ల బదిలీల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ మువ్వా రామలింగాన్ని సమగ్ర శిక్షలో ట్రైనింగ్ ఆఫీసర్ గా నియమించింది. పాఠ్య పుస్తకాల ముద్రణ డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డిని సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా నియమించింది. ఆ స్థానంలో పనిచేస్తున్న కలేబ్ ను మధ్యాహ్న భోజనం అండ్ శానిటేషన్ విభాగం అడిషనల్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. కేజీబీవీ కార్యదర్శిగా ఉన్న మధుసూదన్ రావును పాఠ్య పుస్తకాల డైరెక్టర్ గా నియమించింది. ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్ గా రెసిడెన్షియల్ విద్యా సంస్థల కార్యదర్శిగా ఉన్న ఆర్ నరసింహారావును బదిలీ చేసింది. వీరితో పాటు పలువురిని బదిలీ చేసింది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.